హాయ్, అందరూ బాగున్నారు కదండి. ఫస్ట్లీ ఈరోజు బుధవారం కాబట్టి అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టండి, అలాగే మై ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఇక లేట్ ఎందుకంటే స్టార్ట్ చేద్దాం వచ్చేయండి. ఫస్ట్లీ బాహుబలి ది ఎటర్నల్ వార్ సినిమా అయితే యానిమేషన్ వస్తుందని మీ అందరికీ తెలుసు కాబట్టి మొన్న డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. అండ్ బాహుబలి 3 కూడా ఉందని చెప్పారు కాబట్టి ఎటర్నల్ వార్ 2027లో రిలీజ్ అవుతుందంట భయ పార్ట్ 1. అండ్ ఎగ్జైట్మెంట్ ఉందంటే యానిమేషన్ సినిమాలకి అన్నిటికీ ఒక బూస్ట్ రావాలంటే తెలుగులో దిస్ ఈజ్ ద బెస్ట్, చాలా బెస్ట్. నాకు మహావతారం నచ్చింది. అండ్ బాహుబలి హిట్ అవుతే సూపర్ ఉంటుంది. చూద్దాం ఏం చేస్తారో. నాకైతే యానిమేషన్ టీజర్ అయితే చాలా చాలా నచ్చింది. ఇంకా ఇంతకన్నా బాగా చేస్తే చాలా హ్యాపీ అంతే. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి గారి సినిమా అసలు ఎందుకు ఆగిపోయింది నాకేం అర్థం వల్ల. ఫస్ట్ లైన్ ఏమో మిలిటరీ బ్యాక్గ్రౌండ్లో ఉంటుందని చాలా మంది చెప్పారు. అండ్ ఉగాదికి పూజా సరమని ఉంటుందని కూడా చెప్పారు. అండ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇనీషియల్గా నచ్చలేదని చెప్పారు. ఏమో చాలా చాలా జరిగినాయి, స్టోరీ చేంజెస్ చెప్పారు. అండ్ సురేందర్ రెడ్డి గారు వంశీ గారు పవన్ కళ్యాణ్ దగ్గర ఉండి నేను స్టోరీస్ అన్ని మారుస్తూ ఆయన చెప్తూ కూడా చెప్పారంట, కానీ ఆయనకు నచ్చలేదంట. అండ్ ఈ సినిమా అఫీషియల్గా రాదు, ఫిక్స్ అయిపోండి. చూద్దాం నెక్స్ట్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఆ తర్వాత మ్యాక్సిమం మేబీ 2027లో మ్యాక్సిమం OG2 స్టార్ట్ అవుతుందని అనిపిస్తుంది అంతే. చూద్దాం ఏం చేస్తారో. అండ్ OG2 గురించి మీరంతా ఎగ్జైట్మెంట్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ విశ్వంబర ఏంటో భయ్య ఈ సినిమా ప్రజెంట్ అయితే గ్రాఫిక్స్ వైజ్ అయితే డైరెక్టర్ గారు చిరంజీవి గారు సాటిస్ఫై అయ్యారంట. ప్రజెంట్ అయితే ఒక మంచి ట్రైలర్ కట్ రెడీ చేసి బ్యాంక్తో వద్దామని ప్లాన్ చేస్తున్నారంట. నాకైతే వచ్చిన ఫస్ట్ టీజర్ అయితే చాలా మా అందరికీ నచ్చలేదు, కానీ సెకండ్ టీజర్ పోతే ఏదో అప్డేట్ చేశారు. కానీ అగైన్ సినిమాటోగ్రఫీ పోయిందన్నాం కాబట్టి ఈసారి ఏం చేస్తారు. కాకపోతే ఒకటి VFX మీద పోతే నమ్మకం ఏంటంటే నాగేశ్వన్ గారు ఉన్నారు VFXలోనే. చూద్దాం ఏం చేస్తారో. ఎగ్జైట్మెంట్ ఉందంటే నాకైతే ఏమీ లేదు. చూద్దాం ఏం చేస్తారు. నెక్స్ట్ రవితేజ గారు అండ్ హర్షిత్ కోలా సినిమా ఉంటుందని ఆల్రెడీ చెప్పాం కదా. ఇది సంక్రాంతి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారంట. ఇది ప్రొడ్యూస్డ్ బై దిల్ రాజు గారు అంట. అండ్ ఈ సినిమాలో ఇంకొకరు కూడా ఉంటారంట, శ్రీ విష్ణు గారు. అండ్ చూద్దాం, శ్రీ విష్ణు గారిది హర్షిత్ కోలా గారిది వచ్చింది కదా స్వాగ్. అండ్ స్వాగ్ నాకు ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది కానీ సెకండ్ హాఫ్ ఏదో రకంగా పోతుంది కానీ. అండ్ అది కూడా మీదైతే బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో రవితేజ గారు ట్రాన్స్జెండర్ కింద కనిపిస్తారని రూమర్స్ చాలా వరకు వచ్చేసినాయి. చూద్దాం ఏం చేస్తారో. అండ్ నాకైతే ఇరుముడి హిట్ అయితే ఇది కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇరుము ఫస్ట్ మెయిన్ అయితే ఇరుముడి నాకైతే మొదటి సాంగ్ చాలా నచ్చింది. అంటే గ్లిమ్స్ అయితే బాగుంది, గుడ్. అండ్ చూద్దాం ఏం చేస్తారో. ఈ సంక్రాంతికి అంటున్నారు. నెక్స్ట్ సంక్రాంతి రేస్ గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ చిరంజీవి గారు బాబీ గారి సినిమా అండ్ KVN ప్రొడక్షన్స్ కాబట్టి సంక్రాంతికి వస్తారు రాదే డౌట్. అండ్ సంక్రాంతి తప్పితే మార్చిలో వద్దామని ప్లాన్ చేస్తున్నానంట. చిరంజీవి గారు వస్తే రావచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ బాలకృష్ణ గారు ప్రజెంట్ అయితే Triple 1 షూట్ జరుగుతుంది. అండ్ ఇది కూడా షూట్ స్టార్ట్ చేశారు అంటున్నారు. అండ్ మొన్న వచ్చిన Triple 1 టైజర్ అయితే నాకు పెద్ద అనిపించలేదు. అండ్ ఇది ఎలా ఉంటుందో. అండ్ ఇది ఒక పొలిటికల్ డ్రామా అంటున్నారు. 150 crores to 200 crores బడ్జెట్ అంటున్నారు. చూద్దాం. కోటాల శివ గారు దేవరా లాంటి సినిమా తీయకపోతే చాలు బాబు అంతే. ఆచార్య దేవరా లాంటి సినిమాలు తీయకుండా మంచి సినిమా తీస్తే చాలు. చూద్దాం ఏం చేస్తారు. అండ్ నెక్స్ట్ అనిల్ రావిపూడి గారు, వెంకటేష్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారి సినిమా. చెప్పాను కదా, అనిల్ రావిపూడి మ్యాక్సిమం సంక్రాంతి ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ శర్వానంద్ గారు, శ్రీను వైట్ల గారి సినిమా ఇది కూడా సంక్రాంతికే. అండ్ అట్ ప్రజెంట్ రవితేజ గారు అండ్ శ్రీ విష్ణు గారి సినిమా హర్షిత్ కోలా గారిది అది కూడా సంక్రాంతికి అంట. అండ్ నెక్స్ట్ జాంబీ రెడ్డి 2 ప్రజెంట్ అయితే షూట్ జరుగుతుందంట. ఇది కూడా సంక్రాంతికి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఏమో చూద్దాం. తేజ సజ్జా గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ రజనీకాంత్ గారు ధర్మన్ ఆ సినిమా కూడా సంక్రాంతికి రావచ్చంట. అండ్ సూర్య గారు 47 సినిమా కూడా సంక్రాంతికి వస్తుందంట. ఏమో ఇప్పటికైతే ప్రజెంట్ అయితే 7 సినిమాలు అయినాయి. చూద్దాం ఈ సినిమాలు అఫీషియల్గా దసరా వచ్చేంతవరకు ఏ సినిమా ఉంటుందో, ఏ సినిమా వెళ్ళిపోద్దో మనకు కూడా తెలదు. చూద్దాం ఏం చేస్తారో. చూద్దాం ఏమవుతుంది. నెక్స్ట్ తేజ సజ్జా గారు ప్రజెంట్ అయితే మిరాయ్ 2 షూట్ జరుగుతుందంట. 10 days షూట్ షెడ్యూల్ అయిందంట వైజాగ్ బీచ్లోనే. అండ్ ఈ సినిమాలో రానా గారు విలన్ కింద యాక్ట్ చేస్తున్నారు. నాకైతే ఏమో మిరాయ్ అయితే పెద్ద నచ్చలేదు. ఎందుకంటే స్టోరీ వైజ్గా చూస్తే ఏమనిపిస్తుంది కానీ ఓన్లీ VFX వైజ్గా బాగుంటుంది తప్ప మ్యూజిక్ VFX చాలా బాగా నిలబెట్టినాయి. అండ్ ఈసారి స్టోరీ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో చూద్దాం. నాకైతే మిరాయ్ 2 మీద పెద్ద ఎగ్జైట్మెంట్ లేదు. అండ్ జాంబీ రెడ్డి మీద కూడా లేదు. చూద్దాం ఏం చేస్తారు. నెక్స్ట్ సూర్య గారు హోంబలి ఫిలిమ్స్ మొన్న అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఈ సినిమా డైరెక్ట్ చేసేది అయితే మన JBM డైరెక్టర్తో ఉంటుందంట. ఈ సినిమాలో కాడియా లాహూర్ గారు హీరోయిన్ కింద ఉంటారంట. ఏమో చూద్దాం. హోంబలి కాబట్టి కొంత నమ్మకం ఉంది నాకు. చూద్దాం ఏం చేస్తారు. నెక్స్ట్ ఈ నగరానికి ఏమైంది 2 మొన్న చిన్న గ్లిమ్స్ లాంటిది వచ్చింది. చూద్దాం. సైకో వివేక్ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. చూద్దాం ఏం చేస్తారో. ఇది
19th నవంబర్ నాడు వస్తుందంట. చూద్దాం. నాకు ఎక్సైట్మెంట్ ఉందంటే నాకు ఆ క్యారెక్టర్లన్నీ చాలా చాలా ఇష్టం. చూద్దాం ఏం చేస్తారు. ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేస్తే హ్యాపీ. నెక్స్ట్ ఎల్లమ్మ. ఈ సినిమా ఎంతమంది హీరోల దగ్గర మారిందో, ఎంతమంది హీరోయిన్ల దగ్గర మారిందో ఏమో కానీ మొన్న షూట్ స్టార్ట్ అయింది. ప్రకాష్ రాజ్ మీద షూట్ స్టార్ట్ చేశారు. అండ్ జూలై నెల నుంచి దేవిశ్రీ ప్రసాద్ కూడా షూట్లో జాయిన్ అవుతారంట. అండ్ ఎక్సైట్మెంట్ ఉందంటే వేణు గారు కాబట్టి ఏదో మంచి సినిమా తీస్తారని నమ్మకం ఉంది. చూద్దాం ఏం చేస్తారు. అండ్ నెక్స్ట్ త్రివిక్రమ్ గారి ఎన్టీఆర్ గారి సినిమా. ఒకటైతే క్లియర్గా చెప్తున్నాను, ఈ సినిమాకి గాడ్ ఆఫ్ వార్ అని టైటిల్ మాత్రం మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా కూడా రాబోతుందంట, హాలీవుడ్ సినిమా. అండ్ ఏం చేస్తారో నాకైతే గాడ్ ఆఫ్ వార్ టైటిల్ కాకుండా మన తెలుగు టైటిల్ ఏదో పెడతారేమో అనిపిస్తుంది. షణ్ముఖ మేబీ. స్కంద అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది, నాకు అని వచ్చేసింది కాబట్టి స్కంద అయితే మాత్రం చాలా బాగుంది ఆ సినిమాకి. చూద్దాం ఏం చేస్తారో. అండ్ గౌరీ తనయ్య అని ఒకటి, ఇంకా అలాగలా సుబ్రహ్మణ్య స్వామికి తగ్గట్టుగా ఏముంటాయో ఆ టైటిల్స్ అన్నీ రావచ్చు అని అనిపిస్తుంది. చూద్దాం గాడ్ ఆఫ్ వార్ చేస్తారు, లేకపోతే ఫ్యాన్స్ మాత్రం గాడ్ ఆఫ్ వార్ అని ఫిక్స్ అయిపోరు. చూద్దాం ఏమవుద్దాం. అండ్ ఈ సినిమా అయితే ఒకటి మాత్రం ఇదే చెప్తున్నాను, అల్లు అర్జున్ గారు చేయగలిగిన సినిమా ఇది. అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చిందని ఒక వయసుగా చాలామంది చెప్తున్నారు. కానీ మీరు పోస్ట్లో కరెక్ట్గా గమనిస్తే 8 అనేది ఉంటుంది. అండ్ ఏమైందో మనకు కూడా తెలదు. చూద్దాం. ఈ సినిమాకి 1000 to 1400 crores బడ్జెట్ అని చెప్తున్నారు. ఏమో చూద్దాం ఏం చేస్తారో. త్రివిక్రమ్ గారు అసలు ఇప్పుడు దాకా చేయలేని జోనరు. అండ్ నాకు డైలాగ్ విషయంలో నమ్మకం ఉంది, ఎందుకంటే త్రివిక్రమ్ గారు డైలాగ్ బాగా రాస్తారు, అదైతే మాత్రం నమ్మకం ఉంది. చూద్దాం ఏం చేస్తారో. అండ్ నెక్స్ట్ ఈ వీక్ థియేట్రికల్ మూవీస్. నాగబంధనం నా ఫేవరెట్ సబ్జెక్ట్ భయ్య. అండ్ ఏం చేస్తారో చూద్దాం. నాకైతే ఎగ్జైట్మెంట్ ఉన్నా కానీ కోత డౌట్గా కూడా ఉంది, ఎందుకంటే స్టోరీ అర్థమైపోయింది. ఎందుకంటే నాగబంధనం బ్రహ్మకమలం గురించి వెళ్తున్నారు. అండ్ ఫస్ట్ హీరో వెళ్తాడు, హీరోది అక్కడ చాలా జరుగుతాయి. హీరో అక్కడి నుంచి అప్స్కౌండ్ అయ్యి మేబీ నాగసాధు అయ్యి మళ్ళీ వెనక్కి వస్తాడు ఆ నాగబంధనం కాపాడడానికి. మేబీ ఇదే స్టోరీ అవ్వచ్చు అనిపిస్తుంది. చూద్దాం. ఎగ్జైట్మెంట్ అయితే ఉంది, కానీ నేను ఒకటే చెప్తున్నాను, బాగుందని చెప్తున్నాను, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను, ఎందుకంటే ఇది నా ఒపీనియన్ కాబట్టి. అండ్ చూద్దాం. అండ్ నెక్స్ట్ రావబోతుంది. నాకైతే వచ్చిన ట్రైలర్ 2 నచ్చినాయి. ఎందుకంటే నాకు ట్రైలర్ అయితే మహేష్ బాబు వాయిస్ ఓవర్ లాస్ట్లో విడుదల అవుతున్నది అది మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఏదన్నా కార్టూన్ నెట్వర్క్లో ఏదైనా సినిమాలు చూస్తున్నప్పుడు వచ్చేది ఇంగ్లీష్ సినిమాల గురించి. ఈ వారం ఈ థియేటర్లో మీ దగ్గర ఉన్న థియేటర్లో సినిమా రిలీజ్ అని అది చూసి మేము ఎంత నవ్వుకునే వాళ్ళు. మహేష్ బాబు వాయిస్ వచ్చినప్పుడు చాలా చాలా బాగుంది. అండ్ చూద్దాం ఏం చేస్తారో. నాకైతే రాబోతున్న మీద ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ మంచి సినిమా అయితే చాలా చాలా హ్యాపీ. ఆల్ఫా ఇది కూడా ఈ వారంలోనే. అండ్ నాకైతే ఎక్సైట్మెంట్ ఎలాగో లేదు, ఎందుకంటే వైఆర్ఎఫ్ యూనివర్స్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మెయిన్లీ సేమ్ అదే స్టోరీ, అదే లైన్, అదే సేమ్ అదే రొట్ట ఉంటుంది. కానీ వార్ 2 రిలీజ్ అయినప్పుడు ఆల్ఫా సినిమా ఉంటుంది. ఆలియా భట్ గారు ఎన్టీఆర్ గారు పేరని చాలా చాలా నడిచింది. అండ్ ఈ సినిమాలో ఏం చేసుకొస్తారో. కానీ ఒకటి ఈసారి అయితే హృతిక్ రోషన్ గారు క్యామియో ఉంటుందంట. మేబీ వార్ 2 అదే రావచ్చేమో. ఎగ్జైట్మెంట్ నాకైతే ఏమీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తున్నాను. నాకైతే 2 సినిమాల మీద ఉంది. అండ్ ఆల్ఫాకి వెళ్తాను, ఎందుకంటే హిందీ కాబట్టి చూస్తాను, లేదంటే లేదు. చూద్దాం. అండ్ ఈ 3 సినిమాలో మీరు ఏ సినిమాకి వెళ్తారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జైలర్ షూటే జరుగుతుంది భయ్య. ప్రజెంట్ అయితే అక్టోబర్లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నానంట. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ గారి క్యామియో ఉంటుంది, బాలయ్య గారి క్యామియో ఉంటుంది. ఎన్ని క్యామియోలు ఉంటాయని చెప్పుకొచ్చారు, అవన్నీ పక్కన పెట్టండి, ఏం ఉండవు. మోహన్ లాల్ క్యామియో ఉంటుంది, శివరాజ్ గారి క్యామియో ఉండొచ్చు. అండ్ అట్ ప్రజెంట్ హృతిక్ రోషన్ గారి క్యామియో అయితే కన్ఫామ్గా ఉంటుంది. మొన్న అయితే 5 days షూట్ అంతా కంప్లీట్ అయిందంట. అండ్ చూడండి, నాకైతే హృతిక్ రోషన్ గారు కాబట్టి ఆయన అయితే మెయిన్ ఒకటి భయ్య. ఆయన సినిమాలు తప్ప క్యామియోలు మాత్రం బాగా చేస్తున్నారు. చూద్దాం ఏం చేస్తారో. నాకైతే వాటర్ అసలు నచ్చలేదు, ఆయన ఫస్ట్ బైట్ తప్ప సినిమా అంతా చెత్త. చూద్దాం ఏం చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ ద వీకెండ్ అప్డేట్స్. అండ్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఎలాంటి అప్డేట్లు తెస్తానే ఉంటాను. ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ మా సినిమా కబుల్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.